హాయ్ హలో వెల్కమ్ టు ద వ్యూ. నేను రూపా ఇందుకూరి. గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్, కంప్యూటర్స్కి సంబంధించిన దీన్ని గిగో రూల్ అంటాం. అంటే మనం కంప్యూటర్స్కి చెత్తని ఇన్పుట్గా ఇస్తే తిరిగి అలాంటి చెత్తే బయటకు వస్తుంది. నవడేస్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఇలాగే తయారైందనేది అందరి వాదన. ఎగ్జాక్ట్లీ కాలేజెస్ నుంచి యూనివర్సిటీస్ నుంచి స్కిల్ లేని స్క్రాప్ బయటకు వస్తుంది. ఇలా స్కిల్ లేని ఎంప్లాయీస్ని తీసుకుని కంపెనీస్ ఎలా రన్ చేయాలని మేనేజ్మెంట్స్ తలలు పట్టుకుంటున్నాయి. ఎస్, వారి వాదనలో నిజముంది. మరి దాన్ని ఎలా సాల్వ్ చేయాలనేదే ఇప్పుడు మన ముందున్న అతిపెద్ద డిస్కషన్. లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. రీసెంట్గా కాగ్నిజెంట్ కంపెనీ ఓ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఫ్రెషర్స్ కోసం ఇచ్చిన నోటిఫికేషన్ అది. శాలరీ ఎంతో తెలుసా? 2.5 lakhs. బంపర్ ఆఫర్ అని అనుకోవద్దు. అది మంత్లీ శాలరీ కాదు, ఏడాదికి 2,52,000 ఇస్తామని కాగ్నిజెంట్ జాబ్ నోటిఫికేషన్లో డిస్క్రైబ్ చేసింది. అంటే నెలకి జస్ట్ 20,000 రూపీస్. ఇందులో మళ్ళీ పిఎఫ్, ఇన్సూరెన్స్ వంటి కటింగ్లు కూడా ఉంటాయి. అంత పెద్ద కంపెనీలో ఫ్రెషర్స్కి ఇంత తక్కువ శాలరీనా అని షాక్ అవ్వకండి, ఇది నిజం. అందుకే ఇది సెన్సేషనల్ న్యూస్ అయింది. కాగ్నిజెంట్ ఇండియా హెడ్ క్వార్టర్స్ చెన్నైలో ఉంది. అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ నెలకి మినిమం 19,000 రూపీస్. అది కూడా బ్యాచిలర్స్కి మాత్రమే. సినిమాలు, షికార్లు ఇవి ఏవి లేకుండా నెలకి 19,000 ఖర్చు అయ్యే సిటీలో 20,000 శాలరీ అంటే ఎలా? పోనీ కాగ్నిజెంట్ కంపెనీ లాస్లో ఉందా? అందుకే ఇంత తక్కువ శాలరీ ఆఫర్ చేసిందా అంటే అది కూడా కాదు. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి కాగ్నిజెంట్ ప్రాఫిట్స్ ఎంతో తెలుసా? 22% హైక్లో ఉన్నాయి. అంటే 4,750 crores కంటే ఎక్కువ ప్రాఫిట్స్ ఉన్న కాగ్నిజెంట్ ఫ్రెషర్స్కి శాలరీలు ఇచ్చే విషయంలో మాత్రం బార్గెనింగ్ చేస్తోంది. యావరేజ్గా 4 ఇళ్లలో పనిచేసే పని మనిషి జీతం కూడా అంతకంటే ఎక్కువ ఉంటుందని నెటిజన్స్ కాగ్నిజెంట్ ఆఫర్పై సెటైర్స్ వేస్తున్నారు. కాగ్నిజెంట్ లాంటి కంపెనీస్లో సాఫ్ట్వేర్ జాబ్ రావాలంటే ఖచ్చితంగా ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి కావాలి. ఇండియాలో ఇంజనీరింగ్ కోర్స్ అంటే ఫీజు మినిమం 3 lakhs నుంచి మ్యాక్సిమం 20 lakhs వరకు ఉంటుంది. అంత పెట్టుబడి పెట్టి ఇంజనీరింగ్ పూర్తయ్యాక నెలకి 20,000 శాలరీనా? ఇది మరీ ఘోరం. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే కాగ్నిజెంట్ CEO ఇయర్లీ శాలరీ ఎంతో తెలుసా? 186 crores. ఇండియాలో హైయెస్ట్ శాలరీ తీసుకుంటున్న CEO ఇతనే. కాగ్నిజెంట్ని లాభాల పాటు పట్టించారు కాబట్టి ఆ రేంజ్లో శాలరీ ఉంది. ఎంట్రీ లెవెల్కి మాత్రం 10,000, 25,000 అంటూ కంపెనీ గీచి బేరాలాడుతోంది. ఒకవేళ కంపెనీలకు నష్టాలు వస్తే హైయెస్ట్ శాలరీ డ్రా చేసేవాళ్ళు సేఫ్. ఎటొచ్చి ఎంట్రీ లెవెల్ జాబ్స్ చేసేవారికే శాలరీలో కటింగ్స్ పడతాయి. పింక్ స్లిప్స్ చేతిలో పెడతారు. ఓకే, కొంచెం సేపు కాగ్నిజెంట్ సంగతి పక్కన పెట్టేద్దాం. అసలు ఈ సమస్యకు రీజన్ ఏంటి? ఎందుకు ఇండియాలో ఇంజనీరింగ్ ఫ్రెషర్స్కి తక్కువ శాలరీస్ వస్తున్నాయి? ఒక్కసారి డీటెయిల్స్లోకి వెళ్దాం. ఎవ్రీ ఇయర్ ఇండియాలో 20 లక్షల మంది ఇంజనీర్స్ బయటకు వస్తున్నారు. వారిలో జస్ట్ 20% అంటే 4 లక్షల మందికి మాత్రమే వెంటనే జాబ్స్ వస్తున్నాయి. మిగతా 16 lakhs స్టూడెంట్స్ ఇతర కోర్సులు నేర్చుకుంటూ టైంపాస్ చేస్తున్నారు. ఇంజనీరింగ్ స్టూడెంట్స్లో జస్ట్ 2.5% మందికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై అవగాహన ఉంది. కేవలం 5.5% మెంబర్స్కి మాత్రమే స్టడీతో పాటు ప్రోగ్రామింగ్ పై గ్రిప్ ఉంది. మిగతా వారంతా స్క్రాప్ అన్నమాట. ఈ స్క్రాప్ కోసం 20,000 కూడా అమౌంట్ పెద్దదయ్యననేది సాఫ్ట్వేర్ కంపెనీల వాదన. డిమాండ్ అండ్ సప్లై, ఎక్కడైనా ఈ రూల్ తప్పదు. ఎప్పుడు రెండింటి మధ్య బ్యాలెన్స్ ఉండాలి. మన దగ్గర డిమాండ్ కంటే సప్లై ఎక్కువైంది, అందుకే శాలరీస్ పెరగడం లేదు. TCS కంపెనీ 2013లో ఫ్రెషర్స్కి 3.1 lakh నుంచి 3.2 lakh per year శాలరీ ఇచ్చేది. 10 years తర్వాత అంటే 2023లో కూడా ఫ్రెషర్స్కి 3 lakhs నుంచి 4 lakhs మధ్యలోనే శాలరీ ఉంది. ఇన్ఫోసిస్ కూడా అంతే. 2013లో 3.2 lakhs ఇన్ఫోసిస్లో స్టార్టింగ్ ప్యాకేజ్. 11 years తర్వాత ఇప్పుడు 3 to 5 lakhs మధ్య ఉంది. అండ్ విప్రో 2020లో 3.29 lakhsకి ఎంట్రీ లెవెల్ జాబ్స్ ఇచ్చింది. ఇప్పుడు కూడా 3.5 lakhsకి ఫ్రెషర్స్కి ఆఫర్ ఇస్తుంది. అంటే వీరంతా ఫ్రెషర్స్ని చాలా తక్కువ ప్యాకేజీలు ఆఫర్ చేస్తున్నారు. ఎక్స్పీరియన్స్, వారికి ఉన్న స్కిల్స్ని బట్టి ప్రమోషన్స్, శాలరీ హైక్స్ ఉంటాయి. ఒకప్పుడు స్కిల్ మైగ్రెంట్స్ ఇండియా నుంచి ఎక్కువగా ఉండేవారు. అంటే భారత్ నుంచి మేధో వలస జరిగేది. స్కిల్ పీపుల్ అంతా ఫారిన్ వెళ్ళిపోతున్నారనే గొడవ ఉండేది. కానీ ఇప్పుడు స్టడీస్ కోసం ఫారిన్ వెళ్ళిన వారిలో ఎక్కువ మంది ఉద్యోగాల కోసం పెట్రోల్ బంక్స్లో, షాప్స్లో పనిచేస్తున్నారు. స్కిల్ లేకపోవడం వల్లే ఇదంతా. వీళ్ళంతా స్క్రాప్ అనే ముద్ర వేయించుకుని అక్కడ చిన్న ఉద్యోగాలతో అవస్థలు పడుతున్నారు. సరే, మరి ఈ స్క్రాప్ని ఏం చేయాలి? ఫ్యూచర్లో ఇలాంటి స్క్రాప్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? సారీ, డోంట్ టేక్ మీ రాంగ్. దీనికి ఎక్స్పర్ట్స్ చెబుతున్న మాట ఒక్కటే, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి, ఎగ్జామ్ ప్యాటర్న్ మారాలి.
బట్టి చదివితేనే మార్కులు ఎక్కువ వస్తేనే గ్రేడ్స్, ఎంట్రన్ ఎగ్జామ్స్లో ఏబీసీడీలు ఎవరు కరెక్ట్గా పెట్టగలిగితే వారికే సీట్లు. ఇది మన దగ్గరున్న ప్యాటర్న్. క్లాస్ రూమ్ స్టడీస్కి ఇస్తున్న ఇంపార్టెన్స్ ప్రాక్టికల్స్కి లేదనే విషయం మనందరికీ తెలిసిందే. ఇక స్పోర్ట్స్ లాంటి ఆల్రౌండ్ డెవలప్మెంట్ అస్సలు లేదు. అందుకే 140 కోట్ల మన ఇండియన్ ఒలింపిక్స్లో జస్ట్ 6 మెడల్స్తో సరిపెట్టుకున్నాం. మన దగ్గర ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ప్రాజెక్ట్ వర్కులు ఎలా చేస్తారో మనందరికీ తెలుసు. అఫ్కోర్స్ మనం కూడా అదే చేసాం. జస్ట్ రికార్డులు కాపీ చేస్తారు, ప్రైవేట్ కంపెనీల దగ్గర సర్టిఫికేట్స్ తెచ్చి అటాచ్ చేస్తారు. ఒకరంటే ఒక్కరు కూడా రియల్ టైం ప్రాజెక్ట్ వర్క్ చేయరు. అలా చేసేవారికి మార్కులు తక్కువ రావచ్చు, కానీ స్కిల్స్లో వారు టాప్లో ఉంటారు. ఇక కుప్పలు తప్పులుగా పుట్టుకొచ్చిన ఇంజనీరింగ్ కాలేజీల వల్ల స్క్రాప్ తయారవుతోంది. దీనిపై కూడా గవర్నమెంట్ కంట్రోల్ పెట్టాలి. స్టాండర్డ్ మెయింటైన్ చేసే వారికి పర్మిషన్ ఇవ్వాలి, సర్టిఫై చేయాలి. ఓసారి అమెరికాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది ఒక్కసారి లెట్స్ గెట్ ఇన్ టు ఏ డీప్ డైవ్. అక్కడ యూనివర్సిటీస్ ఎప్పటికప్పుడు డైనమిక్గా తమ కోర్స్ కాంటెంట్ని మార్చేస్తాయి. ఎప్పటికప్పుడు ఇండస్ట్రీ అవసరాలకు తగ్గట్టుగా కరికులంలో మార్పులు చేస్తూ ఉంటాయి. ప్రపంచంలోని అత్యుత్తమ యూనివర్సిటీస్లో ఎక్కువ శాతం అమెరికాలో ఉన్నాయి. వరల్డ్ టాప్ 25 యూనివర్సిటీలో 16 యూఎస్లోనే ఉన్నాయంటే అక్కడి స్టాండర్డ్స్ ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం యుఎస్ యూనివర్సిటీస్ భారీగా బడ్జెట్స్ కేటాయిస్తాయి. అమెరికా సంగతి ఒక్కసారి పక్కన పెట్టేద్దాం. అసలు ఇప్పుడు మనం ఏం చేయాలనేది డిస్కస్ చేసి టాపిక్ని క్లోజ్ చేద్దాం. చదువు అనేది కేవలం జాబ్ కోసమే కాదు అనే పాయింట్ని మనం మన పిల్లలకి నేర్పాలి. ఐఐటి లేదా నీట్ జీవితం వీటి కోసమే అనే మైండ్ సెట్ మార్చాలి. స్టార్టప్స్ పెట్టాలనుకునే యూత్కి ఇంట్లోనే తల్లిదండ్రులు బ్రేకులు వేయకూడదు. అలాంటి వారిని ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. ప్రైవేట్ ఇండస్ట్రీస్ నుంచి వారికి ఎంకరేజ్మెంట్ ఉండాలి. కేవలం జాబ్ చేయడమే కాదు, జాబ్లు క్రియేట్ చేసే విధంగా స్టూడెంట్స్ని ఆంటర్‌ప్రెన్యూర్స్ని చేయాలి. అఫ్కోర్స్ తెలుగు రాష్ట్రాల్లో ఆల్రెడీ కొత్త ప్రభుత్వాలు ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాయి. తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి దానికి ఆనంద్ మహీంద్రాను చైర్మన్గా నియమించారు సీఎం రేవంత్ రెడ్డి. రంగారెడ్డి జిల్లాలో ముచ్చర్లలో స్కిల్ యూనివర్సిటీ ఇటీవలే శంకుస్థాపన జరిగింది. 17 రకాల కోర్సుల్లో ఇక్కడ యూత్కి ట్రైనింగ్ ఇస్తారు. ఎవ్రీ ఇయర్ 1,00,000 మందికి ట్రైనింగ్ ఇచ్చేలా ఈ స్కిల్ యూనివర్సిటీ రెడీ చేస్తున్నారు. ఇక ఏపీ స్కిల్ సెన్సెస్ని చంద్రబాబు గవర్నమెంట్ మొదలుపెట్టింది. యువతలో స్కిల్స్ ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకుని ఆ తర్వాత వారికి ట్రైనింగ్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. బట్ టు బి ఫ్రాంక్, అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఇలాంటి పథకాలు మనకి చాలా ఇంపార్టెంట్. డెవలప్డ్ ఇండియాగా మారాలంటే ఇలాంటి పథకాలు చాలా ముఖ్యం.